ఆదరించిన తన మిత్రుడైన ఒక పలాస రాజుగారితో గొడవ పెట్టుకున్నాడు, వీధి పోరాటాలు చేసినాడు. ఇది అలాంటి నేల. ఇది అలాంటి గిడుగు రామ్మూర్తి గారికి నేను ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను రాజకీయాలకు రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నువ్వు పిరికివాడిగానే బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు. నీకోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉండాలి. మనం స్వామి వివేకానంద గారిని చాలా చిన్న వయసులో 30 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన ఒక భగత్ సింగ్ 23 ఏళ్ళు 24 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఒక ఆజాద్ 25 సంవత్సరాలు చనిపోయాడు. వీళ్ళందరూ బాధలు అంటే వీళ్ళు మన కోసం రక్తం చిందిస్తే, ఆత్మత్యాగాలు చేస్తే మనం ఏం చేస్తున్నాం? నేను కూడా అందరిలాగే డబ్బులు సంపాదించి పేరు సంపాదించి నా సాటి మనిషికి నేనేమి చేయలేకపోతే ఎట్లా? అది నేను పార్టీ పెట్టించింది. నేను గెలుస్తానో ఉంటానో ఓడిపోతానో నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, పోరాటం చేయడం ఒకటే తెలుసు. నాకు ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు. నాకు గోండాగాళ్ళని తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసు. నాకు ఈ భాష, యాస, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నాము. జాషువా విశ్వనరుడు వైపు పయనించే వ్యక్తిని నేను. ఇవన్నీ మనం కోరుకున్నాము కాదు. ఇవన్నీ వీటన్నిటినీ, ఈ పరిమితుల్ని దాటి జాషువా విశ్వనరుడు వైపు వెళ్ళటమే మనిషి తాలూకు అంతిమ లక్ష్యం. నేను మీకు ఈరోజు పార్టీ పెట్టినప్పుడు, ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల సినిమాలు లేవు. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్న. మనం అంబేద్కర్ గారి చిన్న చిన్న హాస్టల్స్ లేవుంటే అక్కడ బతుకుతాం, చిన్న కళ్యాణ మండపాల్లో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు.